సో హాయ్ గైస్, పఠాన్ జవాన్ యాక్షన్ సినిమాల తర్వాత ఎమోషనల్ స్టోరీతో ప్రేక్షకులకు ముందుకు వచ్చారు షారుఖ్. రాజ్ కుమార్ హిరాని తీసిన ఈ చిత్రం టాక్తో ఆడియన్స్ రెస్పాన్స్ కూడా ఆశించిన స్థాయిలో దక్కలేదు. మూవీ కలెక్షన్ల వివరాలకు వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. ఈ చిత్రం 12వ రోజు 9.21 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. 12 రోజుల కలెక్షన్లు చూసుకుంటే మొదటి రోజు 210 కోట్లు, రెండవ రోజు 20 కోట్లు, మూడవ రోజు 26.5 కోట్లు, నాలుగవ రోజు 30 కోట్లు, ఐదవ రోజు 25 కోట్లు, ఆరవ రోజు 12 కోట్ల నెట్, ఏడవ రోజు 10 కోట్లు, ఎనిమిదవ రోజు 8 కోట్లు, తొమ్మిదవ రోజు 7.50 కోట్లు, 10వ రోజు 9.2 కోట్లు, 11వ రోజు 12.2 కోట్లు, 12వ రోజు 9.21 కోట్ల నెట్ను వసూలు చేసింది. షారుఖ్, రాజ్ కుమార్ హిరాని కాంబోకు ఓవర్సీస్లో అనుకున్నంత స్పందన అయితే రావడం లేదు. 12 రోజుల్లో ఈ చిత్రం $19 మిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో 158 కోట్లు వసూలు చేసింది. వరల్డ్ వైడ్గా ఈ చిత్రం అన్ని ఏరియాలు కలుపుకొని 12 రోజుల్లో 196.97 కోట్ల నెట్ను వసూళ్లను 370.25 కోట్ల గ్రాసును రాబట్టింది. ఈ చిత్రానికి బడ్జెట్ బిజినెస్ చూసుకుంటే 200 కోట్లు అవగా 210 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ప్రేక్షకులు ముందుకొచ్చిన ఈ చిత్రం ఇప్పటిదాకా 196.97 కోట్ల రాబట్టగా ఇంకా 13.3 కోట్ల నెట్ వసూలు చేస్తే మూవీ క్లీన్ హిట్ అవుతుంది. సో గైస్, దట్స్ ద వీడియో. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో కామెంట్లో తెలియజేయండి. సో హాయ్ గైస్, నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర స్లోగా రన్ అవుతుంది. కలెక్షన్ల వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. ఈ చిత్రం న్యూ ఇయర్ రోజున కొద్దిగా కలెక్షన్లు సాధించిన అవి బ్రేక్ ఈవెన్కు సరిపోవు. ఈ మూవీ 4 రోజులు 3.25 కోట్ల రూపాయలు రాబట్టింది. ఈ చిత్రం 4 రోజుల కలెక్షన్ చూసుకుంటే మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 4.6 కోట్ల గ్రాసు, రెండవ రోజు 3.55 కోట్ల, ఇక నాలుగవ రోజు 3.75 కోట్ల గ్రాసు. దాంతో ప్రపంచవ్యాప్తంగా 12 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా హిట్ అవ్వాలంటే ప్రపంచవ్యాప్తంగా 21 కోట్ల షేర్ను, 42 కోట్ల గ్రాసును రాబట్టాలి. ఈ చిత్రం 25 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడితే క్లీన్ హిట్ అవుతుంది.